ఏఎం న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి మండల కేంద్రంలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా కుక్కలకు ఉచిత రాబిస్ వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ తాత శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు పుష్పగుచ్చాలు అందించి శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం కుక్కలకు రాబిస్ వ్యాధి టీకాల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కుక్కలకు రాబిస్ వ్యాధి నివారణ ఉచిత టీకాల కోసం ప్రభుత్వం 56 కోట్ల రూపాయలను వెచ్చించి ఉచిత టీకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని పెంపుడు కుక్కలను పెంచుకునే ప్రతి ఒక్కరూ కూడా తమ స్థానిక వెటర్నరీ ఆసుపత్రుల వద్ద అందుబాటులో ఉండే ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. అలాగే కుక్కల సంరక్షణ మాత్రమే కాకుండా గేదెలు, మేకలు, గొర్రెలు వంటి జీవాలు ప్రమాదవశాత్తు మరణిస్తే వాటి పెంపకందారులకు కూడా అండగా ఉండేలా ముందుగానే ఇన్సూరెన్స్ వంటివి పొందేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా ప్రత్యేక డ్రైవ్ చేపడతామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డీడీ డాక్టర్ గోవిందరావు, పెదవేగి ఎంపీడీఓ వెంకటరమణ, పశుసంవర్ధక శాఖ ఏడీ మోహన్ బాబు, గ్రామ సర్పంచ్ తాత శ్రీరామమూర్తి, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు బొప్పన సుధాకర్, తాత సత్యనారాయణ, కాంచన మోహన్ రావు, వీరమల్లు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దినోత్సవ సందర్భంగా ఈరోజు పెదవేగి గ్రామంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట అలాగే ప్రెసిడెంట్ గారు తాదా శ్రీరామూర్తి గారికి కూడా పూల మొక్కతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే దాని మీద అవగాహన కలగజేసి పెంపుడు కుక్కలకు రేబిస్ వ్యాక్సిన్ వ్యాధి నిరోధక టీకా ఇవ్వడం కోసం మన ఎమ్మెల్యే ఇక్కడ ఇచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం కోసం 56 కోట్లతో మొత్తం రాష్ట్రం మొత్తానికి 56 కోట్లతో ఈ వ్యాక్సిన్ ఉచితంగా సప్లై చేస్తుంది. అలాగే ఈ యొక్క వ్యాధి నిరోధక నియంత్రణ కోసం ఈ యొక్క వ్యాక్సిన్ ని వేయడం జరుగుతుంది. అన్ని గ్రామాల్లో కూడా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెంచుకునేటువంటి అందరి కుక్కలకి కూడా మరి పశువుల హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వస్తే నియోజకవర్గం మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా 56 కోట్లతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. దీనివల్ల పిచ్చుకుక్కలుగా తయారవకోకుండా అవి కలిసిన మనుషులకి ప్రమాద బారిన పడకుండా ఉండటానికి ముందు జాగ్రత్త చర్యగా ఈ యొక్క వ్యాక్సిన్ ని వేస్తున్నారు. కాబట్టి పెంచుకునేటువంటి ఎవరైతే డాగ్స్ యొక్క లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ వ్యాక్సిన్ ని ఉపయోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి డీడీ గారికి, డాక్టర్లకి, వారి యొక్క సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ దీన్ని గ్రామాల్లో మరి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కింద మీరు టేకప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క కుక్కల విషయంలో కాదు, గేదెల విషయంలో కానీ, గొర్రెల విషయంలో కానీ, మేకల విషయంలో కానీ ఇన్సూరెన్స్ కట్టించడం, చనిపోయినటువంటి ప్రతి జీవానికి, ప్రతి గేదెకి, ప్రతి ఆవుకి ఈ ప్రభుత్వం మీ వెంట ఉంది అనే విధంగా ఒక సంకేతాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి త్వరితగతిన ఈ ఇన్సూరెన్స్ ఎప్పుడు మీరు కట్టించుకుంటారు, దాన్ని ఒక మా కాన్ఫరెన్స్ లో స్పెషల్ డ్రైవ్ గా పెట్టి రోజు ఒక 10 విలేజ్లు, ఆ విలేజ్ లో ఉన్నటువంటి ఆవులకి, ఆ విలేజ్ లో ఉన్నటువంటి గేదెలకి ఎవరైతే రైతాంగం ముందుకు వస్తుందో వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి వాళ్ళందరికీ కూడా దాని మీద ఇంట్రెస్ట్ కలిగే విధంగా కట్టించుకుంటమే కాదు డబ్బులు కూడా మీకు ఇస్తాం అనేటువంటి ధైర్యం ఒక
నమ్మకం రైతుల్లో కలగజేయవలసిందిగా ఈ వెటనరీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం అవగాహన చేసుకుని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. దాంట్లో డోస్ ఉందా? నేను డాక్టర్ చదవలో సర్వీస్ చేసేవాడిని. చేసుకోండి. ఈ మంచి కనపడా ఎదురింటి పోతుంది. శాలే పని